హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఏఎస్విఎస్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్, నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల నాకు ఇలాంటి వీడియోస్ ఎన్నో చేయాలని చెప్పి అనిపిస్తుంది. ఇది నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? ఈరోజైతే నేను మా కొత్తపేట న్యూ మారుతి నగర్ దగ్గర ఉన్న చైతన్యపురిలో వారాహి మాత అమ్మవారి హోమం చూపించబోతున్నాను. వారాహి మాత నవరాత్రులు అనగట్టే గుప్త నవరాత్రులు జరిగాయి కదండి. మామూలుగా గుళ్ళల్లో లేదంటే ఇంట్లో చేసుకుంటారు కదా. ఇక్కడ విశేషం ఏంటంటే దుర్గామాత అమ్మవారి విగ్రహం పెట్టి పూజలు నిర్వహించినట్టుగానే ఇక్కడ కూడా వారాహి మాత అమ్మవారి విగ్రహం పెట్టి పొద్దున సాయంత్రం 9 days కుంకుమార్చనలు చేశారండి. ఎలాంటి టికెట్ డబ్బులు తీసుకోకుండా ఫ్రీగా కుంకుమార్చనలు చేశారు. అనేక మంది భక్తులు పాల్గొన్నారు. నేను కూడా ఒకరోజు సాయంత్రం వెళ్ళాను. చాలా సంతోషంగా ఆనందంగా అనిపించింది. ఇది ఏంటంటే చివరి రోజు అండి, 10వ రోజు అమ్మవారిది వారాహి మాత హోమం నిర్వహించారు. ఈ శనివారం వెంకటేశ్వర స్వామికి ఎల్లో కలర్ ఇష్టం కదండి. అందుకే మమ్మల్ని ఎల్లో కలర్ శారీ కోట్ పెట్టేసి అందరు ఎల్లో కలర్ దుస్తులు వేసుకొని రావాలని చెప్పారు. మేమందరం హోమంకు వెళ్ళాము. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారండి. విజయవాడ, బెంగళూరు నుండి కూడా వచ్చారంట. ఇది లాస్ట్ ఇయరే స్టార్ట్ చేశారండి. ఇది 2వ సంవత్సరము ఇలా పెట్టి పూజ చేయడము. ఈ అమ్మవారికి 108 ద్రవ్యాలతో హోమం అయితే చేశారండి. రోజు కందదీపం కూడా పెట్టారు. తర్వాత ఒకరోజు లిల్లీ పూలతో అలా రోజు ఒక రకంగా అమ్మవారిని అలంకరించి పూజలు అయితే నిర్వహించారు. నేను చెప్పాను కదండి, ఇవే 108 ద్రవ్యాలు. ఈ ద్రవ్యాలతోనే అమ్మవారికి హోమం అయితే నిర్వహించారు. ఈ హోమం చేస్తుండగానే రోజు అలంకరణ చేసిన అయ్యవారికి అమ్మవారైతే వచ్చారండి. చాలా సంతోషంగా ఉన్నానని చెప్పారు. ఎవరైనా ఇంట్లో చేసుకుంటారు లేదంటే గుడిలో చేస్తారు, కానీ నన్ను ఇలా పెట్టి చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి చేసిన అయ్యగారిని ఏం కావాలని చెప్పేసి అడిగారు. నేను ఆ వీడియో షూట్ చేయలేకపోయాను. ఎందుకంటే ఆ అమ్మవారు వచ్చినంతసేపు భక్తితో అసలు ఇంకా మాటలు రాలేదండి. అందుకే వీడియో షూట్ చేయలేకపోయాను. నాకైతే చాలా సంతోషంగా అనిపించింది. మీరు కూడా ఎవరైనా దగ్గర ఉన్న వాళ్ళైతే వీలైతే వచ్చే సంవత్సరం గుప్త నవరాత్రుల్లోనైనా సరే, ఇది రామాలయం అపోజిట్ లైన్లోనే ఉంటుందండి చైతన్యపురి. చాలా మంది వస్తారు ఇక్కడికి. ఇది చివరి రోజు, హోమం రోజు కూడా నేను వెళ్ళాను. హోమం అనంతరం కూడా అమ్మవారి రథయాత్ర చేశారు. అమ్మవారి విగ్రహం కూడా ట్యాంక్ బండ్లో నిమజ్జనం చేయడం ఇష్టం లేక ఇక్కడే పాలతో నిమజ్జనం చేశారండి. ఆ తర్వాత ఆ మట్టిని కూడా అందరికీ ఇచ్చారు. అది ఇంట్లో తులసి కోటలో పెట్టుకోమన్నారు. అది పెట్టుకుంటే మనకి ఇంట్లో అమ్మవారు ఉన్నట్టే కదండి. అందుకే అందరికీ ఆ మట్టి ఇచ్చారు. రోజు కుంకుమార్చనలు చేసిన కుంకుమ కూడా చివరి రోజు అందరికి ఇచ్చారు. హోమం అనంతరం భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. చాలా సంతోషంగా ఆనందంగా అనిపించింది. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల నాకు ఇలాంటి మరెన్నో వీడియోస్ చేయాలని అనిపిస్తుంది. నేనేమైనా తప్పులు మాట్లాడి ఉంటే నన్ను క్షమించండి. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. మీరైతే నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. వీలైతే దగ్గర ఉన్నవాళ్ళు వచ్చే సంవత్సరమైనా ఈ వారాహి గుప్త నవరాత్రుల్లో అమ్మవారి దగ్గరికి పొద్దున కానీ సాయంత్రం కానీ వీలైతే కుంకుమార్చనలకు వెళ్ళగలరు. పొద్దునైతే 10 నుంచి 12 వరకు ఉంటుందండి. సాయంత్రం 7 నుంచి 8:30 వరకు కుంకుమార్చనలు నిర్వహిస్తారు. చాలా పెద్ద ఎత్తున వస్తారు. బాయ్ ఫ్రెండ్స్.